దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మార్నింగ్ మన్నాను వీక్షిస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడు మిమ్మల్ని నిండార్లుగా ఆస్వాదించునుగాక. ఈరోజు కీర్తనలు 2వ అధ్యాయం నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహరించుచున్నాడు. చూడండి, ఆకాశమందున్నవాడు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడంట. ఆ ప్రభు అంట వారిని చూచి అపహసించుచున్నాడు అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఆకాశములో ఎవరున్నారు? ఆకాశ సింహాసనములో దేవాది దేవుడు కూర్చొని ఏం చేస్తున్నాడంటే వారిని చూచి నవ్వుతూ అపహసిస్తున్నాడు ప్రభు అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటనంటే, 2-3 వచనాలలో మనము గమనించినప్పుడు, మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకుంటూ, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడ్డారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుడైన యేసుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఏమని? వాళ్ళ కట్లను తెంపుదాము రండి, తర్వాత వారి పాశ్యములను మన యొద్ద నుండి పారవేయదాము రండి, మనం ఏదో వారికి మేలు చేద్దాము రండి, మనవంతైన పనులు చేద్దాము రండి అని అంటున్నారు. ఇంకా మనం చూస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే 3వ వచనంలో, భూరాజులంట యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. అందుకు నవ్వాడు దేవుడు. ఏలికలు అయిన వాళ్ళు, పరిపాలించే వాళ్ళు ప్రభు వలన రాజులుగాను పరిపాలకులుగాను మారుతున్నారు. దేవుడు ఇచ్చిన అధికారములో నిలబడి వీరు దేవుని పని చేయాలి. దేవుని పని చేయగలిగిన అధికారులు, దేవుని పని చేయవలసిన అధిపతులు దేవునికే వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు. దేవునికే వ్యతిరేకంగా లేస్తూ దేవుని సృష్టికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు వారిని అపహసిస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మానవుణ్ణి ఆయన పోలిక చొప్పున చేశాడు, ఆయన స్వరూపములో చేశాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో నరుని దేవుడు చేస్తే, ఇప్పుడు ఆ నరుడు, దేవుని స్వరూపములో ఉన్న నరుడు దేవునికే వ్యతిరేకంగా తిరగబడుతూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా తిరగబడి, దాని అర్థం ఏంటి అంటే, ఆ స్వరూపము, దేవుని స్వరూపంలో ఉన్న నరుడు దేవునికే వ్యతిరేకంగా మాట్లాడితే, తిరగబడితే, గొడవబడితే అర్థమేంటి? ప్రభువే ప్రభువుకు వ్యతిరేకంగా తిరగబడట్లు. అందుకే దేవుడు ఇక్కడ నవ్వుతున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకంటే 6వ వచనంలో మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు 5:6లో, ఆయన ఉగ్రుడై వారితో పలుకుచు ప్రచండ కోపము చేత వారిని తలడింప చేయొచ్చు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇక చెప్తా ఉన్నాడు, ఏం చేస్తున్నాడంటే, వారికి కావలసిన తీర్పుని, వారికి కావలసిన సిగ్గుని, వారికి కావలసిన అవమానాన్ని ప్రభు వారికి కలగజేస్తూ ఉన్నాడు. ఎందుకు? నేను సృష్టించిన సృష్టి నాకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, నేను సృష్టించిన వ్యక్తులు నాకు వ్యతిరేకంగా మాట్లాడుట ఎలా? ఇది అసంభవం అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? వ్యతిరేకుల యొక్క పళ్ళు విరగొడుతున్నాడు. వ్యతిరేకుల యొక్క అహంభావాన్ని, వ్యతిరేకుల యొక్క గర్వాన్ని అణచివేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ఈ ప్రభువు కోపపడకుండా ఎల్లప్పుడూ మనం ఆయన పాదాలని ముద్దు పెట్టుకోవాలని ఇదే కీర్తన తెలియజేస్తుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ, సృష్టించబడ్డ మనము సృష్టికర్తకి వ్యతిరేకముగా లేవకుండా, సృష్టించబడ్డ మనము సృష్టికర్త అయిన యెహోవా నాకేం చేశాడు, ఈ యెహోవా దేవుడు నాకేమి చేయగలడు, ఈ యెహోవా ఎందుకు నన్ను ఇలాగ ఉంచాడని ప్రశ్నించడం మానుకుంది. అలా ప్రశ్నించడం మానుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఆయనకు వ్యతిరేకముగా
రూపించబడుతున్న ఏ ఆయుధము ఎక్కడ కూడా వర్ధిల్లదు. కాబట్టి గమనించండి, ఎల్లప్పుడూ ఆయన పాదాలు పట్టుకొని ఎల్లప్పుడూ ఆయనతో కూడా సమాధానంగా ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆకాశ సింహాసనం నుండి తన 2 చేతులు చాపి నిన్ను దీవిస్తాడు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ సృష్టి అయిన మేము మీపై తిరగబడినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, మీరు చేసే పనులను మేము చేస్తామని చెప్పినప్పుడు మీరు అపహసిస్తున్నారు, మీరు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు ప్రభు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు చేసే పనులను మేము చేయగలమని గర్వముతో విర్రవీగులున్నప్పుడు తండ్రి, అవునాయన స్తోత్రాలు. ఎవరు కూడా నాయన మీ మాట వినాలి, ప్రతి ఒక్కరు మీ మాట ప్రకారంగా జీవించాలి ప్రభా. ఏ విధమైన లోకానుసారమైన కార్యాలు, మీకు ఆయాసం కలిగించే కార్యాలు, మీకు ఇబ్బంది కలిగించే కార్యాలను మా ప్రజలు ఎవరు చేయకుండా మీరు సహాయం చేస్తూ మీ నామానికి మహిమను తెచ్చుకోండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.